చాలామంది హీరోలకి అభిమానులుంటారు. అండ్ వాళ్ళ అభిమాన హీరో ఒక రేంజ్‌లో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కొంతమంది హీరోలని దైవంలా భావిస్తారు. వాళ్ళకి పాలాభిషేకాలు జేస్తారు. వాళ్ళ పైన అన్నదానాలు జేస్తారు. రక్తదానాలు జేస్తారు. వాళ్ళ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కాకపోతే ఈ అభిమానం అనేది రోజు రోజు ఒక ఉన్మాదంలా తయారవుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త ఇంగో కరుణ గారున్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, అభిమానం హ్మ్. అనేది ఒకటుంది. హ్మ్. గతం నుంచి సినిమా తారలను అభిమానించడం. వీళ్ళ అభిమానం ఎలా ఉండేది అంటే, ఎక్కడైనా ఏదైనా విపత్తు జరిగితే, ఆ స్టార్ హీరో పేరున అందరూ చందాలేసి, హ్మ్. ఆ విపత్తుకి సరిపడా కొంత సహాయం చేసేవాళ్ళు. హ్మ్. లేదు గిరోనా వచ్చినప్పుడు మా స్టార్ హీరో పేరు చెప్పి 10 మందికి ఉప్పు, పప్పులు ఇచ్చారు. హ్మ్. ఆయన పుట్టినరోజులు వచ్చినప్పుడు రక్తదానాలు చేస్తారు. హ్మ్. సినిమా రిలీజ్ అయినప్పుడు పాలాభిషేకాలు, దండలేసి, హ్మ్. పెద్ద కటౌట్లు, హ్మ్. క్రేన్‌తో దండలేస్తారు. హ్మ్. పెద్ద క్రేన్‌తో ఇంత పెద్ద దండ మనుషులు మోయలేరది. హ్మ్. అంత పెద్ద కటౌట్‌కి. హ్మ్. అవి అండ్ వాళ్ళ పేర్లు చెప్పి అన్నదానాలు చేసేవాళ్ళున్నారు కొంతమంది, పర్వాలేదు. హ్మ్. ఇట్లాంటి రకరకాల అభిమానులున్నారు. కొంతమంది అంతకు మించి అభిమానిని ఇంకా విపరీతంగా ప్రేమించి, ఇప్పుడు హ్మ్. దర్శన్ అభిమాని ఉన్నాడు, రేణుకాస్వామి. హ్మ్. ఇతనికి నచ్చినట్టే అతను జెయ్యాలి. అతనితో పాటు ఎవరు తిరిగినా, ఎవరు ఏం జేసినా సరే ఇతనెళ్లి వాళ్ళని హెచ్చరించడం, మా సార్‌తో నువ్వుండొద్దు, హ్మ్. నిన్ను చంపేస్తా, నిన్ను నరికేస్తా, అయ్యో! ఆ రకంగా బెదిరింపులు చేసేసరికి, వాళ్ళు గూడా రిటర్న్ దాడులు చేసేసరికి హ్మ్. రేణుకస్వామి ఆయననేది మొత్తానికి చనిపోయాడు. నిన్న మనం తెలిసింది, చూసాం. హ్మ్. ఇంకా అంతకు మించి గూడా రకరకాలుగా అభిమానాలు ఇక నాటి నుంచి నేటి వరకు మీరు చూసినటువంటి ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని ఒకటి మైండ్‌లో పెట్టుకొని, హ్మ్. మీ కాలం నుంచి ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అభిమానాలు, దురాభిమానం ఎంతుందో, సదాభిమానం ఎంతుందో, అసలు అభిమానం అనేది ఉందో లేదో చెప్పండి నాకు? ఇక్కడ కళాకారులకి ఏ కళకి సంబంధించిన వాళ్ళైనా సరే, కళ అంటే 64 కళలు ఉన్నాయి మనకి అని చెప్తారు. అందులో బాగా అందరినీ ఆకట్టుకునే కళ సెల్యులాయిడ్ మీద సినిమా. అలాగే దానికి పూర్వము స్టేజిడ్ నాటకాలు. పెద్ద పెద్ద నాటకాలు రాత్రి మొదలుపెడితే తెల్లవారి వరకు సురభి నాటక కంపెనీ అలాంటి వాళ్ళు నాటకాలు ఆడేవారు. అది కాలక్రమేణా సినిమాలు వచ్చాయి. ముందు మూగ సినిమాలు ఉండేవి. తర్వాత టాకీ మూవీస్, తర్వాత కలరు పిక్చర్లు ఇవన్నీ వచ్చాయి. ఈ కళ కళాకారులు స్టెప్ బై స్టెప్ ప్రగతి సాధిస్తున్నట్టే మనం చెప్పుకోవాలి. దే ఆర్ ఇన్ గుడ్ లైన్. అటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళుతూ తెలుగు చలనచిత్ర సీమ 3 పువ్వులు 6 కాయలుగా ప్రభ అలా ప్రభ చెందుతోంది అంటే దానికి ఏకైక కారణము అది చూసి ఆదరించే ప్రేక్షకులు ఉండటము. అంతే కదండి! ఇప్పుడు సినిమాలు తీసిన ప్రేక్షకులు లేకపోతే, చూడకపోతే సినిమాలు ఆడవు. అవి కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన నిర్మాతకి డబ్బులు రావు. ఈ నటుల నటనకి గుర్తింపు ఉండదు. ఇవన్నీ జరగాలి అంటే ఆ యొక్క సినిమా విజయం సాధించడానికి వెనుక ఉన్న బలమైన కారణము ప్రేక్షకులు. అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే రిపీటెడ్ ఆడియన్స్. అంటే ఒక సినిమాని నంబర్ ఆఫ్ టైమ్స్ చూసేటువంటి ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులు ఎవరు? అభిమానులు. వాళ్ళే నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తారు. ప్రేక్షకులకి, అభిమానులకి తేడా చెప్పరా నాకు? ప్రేక్షకులు అంటే ఈ సినిమా బాగుందా అని చూసిన వాళ్ళని అడిగి, చాలా బాగుందండి, ఆ కథ బాగుంది, అందులో హీరో చాలా బాగా చేశాడు, హీరోయిన్ ఎంత బాగా నటించింది, ఆ డాన్సులు, ఆ పాటలు, అబ్బా అత్యద్భుతం అండి, ఇలాగా 10 మంది చెప్పగా తెలుసుకొని సెలెక్టివ్గా వెళ్ళి చూసేవాళ్ళు ఒక వర్గం. వాళ్ళని మనము ప్రేక్షకులు అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ఒకసారి చూస్తారు సినిమా, మరీ బాగుంటే 2 సార్లు చూస్తారు. కానీ నలుగురికి చెప్తారు బాగుంది, మీరు చూడండి అని. అయితే ఒకటికి మించి నెంబర్ ఆఫ్ టైమ్స్ సినిమా ఒక 100 రోజులు, 150 రోజులు, లేదా 200 రోజులు ఆడింది అనుకోండి, ఒక సంవత్సరం ఆడింది అనుకోండి, షోలే, దానవీర సూరకర్ణ ఇలాంటి చిత్రాలు.
ఎందుకు ఆడుతున్నాయి అవి? ఈ రిపీటెడ్ ఆడియన్స్ వల్ల. ఉమ్, ఆ రిపీటెడ్ ఆడియన్స్ ఎవరు? ఆ నటీనటుల పట్ల అమితమైన అభిమానము ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు అదొక వ్యాపకంగా పెట్టుకొని వాళ్ళు ఆ సినిమాని ప్రతిరోజు వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారానికి 2 సార్లు వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. ఇలాగా కంటిన్యూగా రిపీటెడ్‌గా చూస్తారు. చూడబట్టే కదా ఆ సినిమా అంతకాలం ఆడుతోంది. వాళ్ళని అభిమానులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ అభిమాన నటుడికో, నటీమణికో ఒక సంఘం కింద ఏర్పడతారు. ఉమ్, 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 ఏర్పడి అప్పట్లో ఏం చేసేవాళ్ళు, తిరుపతి వెళ్ళడానికి వెళ్ళి ఈ నటీనటులు మన తెలుగు వాళ్ళందరూ మద్రాసులో సినిమాలు తీసేవారు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు. అక్కడే వాళ్ళు ఉండి సినిమాలు నిర్మిస్తూ ఉండేవాళ్ళు. అంచేత వీళ్ళు యాక్టర్లని, డైరెక్టర్లని చూడాలి అంటే తిరుపతి వెళ్ళినప్పుడు ఓ బస్సులో వేసుకుని తిరుపతి వెళ్ళిపోతారు. ఆ తిరుపతి దర్శనం అవ్వగానే ఈ వెంటనే అక్కడి నుంచి దగ్గర మద్రాసు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక ఫిలిము డైరెక్టర్ ఒకటి పెట్టుకొని వాళ్ళ అభిమాన నటీనటులు ఎక్కడుంటారో వాళ్ళ ఇళ్ళ దగ్గర తెల్లవారుజామునే వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళినట్టు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో వాళ్ళ బాల్కనీకి వచ్చి ఇట్లా అంటారు. హా! ఓకే, ఆటోగ్రాఫ్లు ఇస్తారు, ఓకే, నమస్కారాలు పెడతారు. తప్పే ఉంది. ఇవన్నీ ఇప్పుడు అంత దూరం నుంచి ఎంతో అభిమానంతో వాళ్ళని చూడాలనే ఆశగా వచ్చిన వాళ్ళని వాళ్ళ ఊరు వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ అభిమానులు ఉంటారు. వాళ్ళని చూడాలని ఎప్పటి నుంచో మనసులో కోరిక పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు. వీళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్ళి ఆ తిరుపతి స్వామిని దర్శించి వెంకన్న బాబుని నెక్స్ట్ వాళ్ళ అభిమాన నటుడిని దర్శించడానికి వెళ్తారండి. బాగుంది ఇదేదో. ఆ! అంత 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 ప్రాముఖ్యత పద్ధతిగా. తిరుపతి దేవుడు ఏంటో తర్వాత అంతే అభిమాన మరి. నటుడు. ఇప్పుడు వాళ్ళు దైవంగా భావించి సేవించే రాముడు, కృష్ణుడు పాత్రలు ధరించే మహానటుడు కదా! మరి ఆయన్ని చూస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని చూసినట్టు, శ్రీకృష్ణ పరమాత్మను చూసినట్టు, ఆ దివ్యమంగళ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఇలాంటి భావన వాళ్ళకి కలుగుతుంది. అందుకని వాళ్ళు పాపము శ్రమ కోర్చి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ శ్రమని, వాళ్ళ అభిమానాన్ని గుర్తించి ఈ అప్పట్లో ఆ మహానటీనటులు కూడా వాళ్ళతో కొంత టైము స్పెండ్ చేసి అందరినీ ఏ ఊరు మీది, అందరూ బాగున్నారా, పంటలు బాగా పండుతున్నాయా, అందరూ పిల్లలు బాగా చదువుతున్నారా, బాగా చదివించండి, ఇలా మంచి కుశల ప్రశ్నలు. బంధువులు ఇంటికి వస్తే ఎలా ఉమ్, మాట్లాడతాము అలా కాసేపు ముచ్చటించి వాళ్ళందరితో అవసరం అని వాళ్ళు ఫీల్ అయితే మేడ దిగొచ్చి వాళ్ళ పక్కన మధ్యలో నిలబడి ఫోటోలు అవి తీసి వాళ్ళని సంతృప్తిపరిచి పంపించేసేవాళ్ళు. ఇంతవరకు గౌరవంగా ఒక పద్ధతిగా ఉండేదండి అభిమానము. ఆ తర్వాత ఏమిటి, ఆ అభిమాన నటీనటుల తాలూకు అభిమానులందరూ ఒక సంఘంగా ఏర్పడ్డం. వాళ్ళ అభిమాన నటుడో సినిమా రిలీజ్ అయితే ఆ రిలీజ్‌కి ముందు నుంచి చందాలు వేసుకొని తలా ఇంత. అందరూ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని అక్కడ చక్కగా ఏ థియేటర్స్‌లో ఆ చిత్రం రిలీజ్ అవుతుందో అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు పెద్ద పెట్టేవారు. కటౌట్ల బిల్డింగ్ అంత ఉంటాయి. అక్కడ డెకరేషన్ చేసి పండగ చేసుకునేవారు. అవును. పండగ చేసుకొని ఆనందంగా మొట్టమొదటి రోజు అన్ని షోలు చూడడానికి ముందు నుంచే టికెట్లు కొనుక్కొని, లేదా ముందు నుంచే అర్ధరాత్రి నుంచే క్యూల్లో నుంచొని చెమటలు కక్కుకుంటూ ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. ఆడవాళ్ళకైతే 2 ఏసి 3 ఏసి టికెట్లు ఇస్తారు. మగవాళ్ళకైతే ఒక టికెటే ఇచ్చేవారు అప్పట్లో. ఓకే. అందుకని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బతిమలాడి తీసుకువెళ్ళి క్యూల్లో నుంచోబెట్టి వాళ్ళ చేత ఎక్కువ టికెట్లు కొనిపించుకొని మొత్తం కుటుంబాలు వెళ్ళి సినిమాలు చూసేవారు. కుటుంబ సమేతంగా చూడదగిన కథలు, చిత్రాలు, మాటలు, పాటలు అప్పట్లో ఉండేవి. అశ్లీలత, అసభ్యత, ద్వంద్వార్థాలు ఇటువంటివి అప్పట్లో చాలా అరుదు అలాంటివి. అవేమిటి, అవి ఏవో కొన్ని సినిమాలు ఉండేవి. సత్రంలో ఒక రాత్రి, కాళరాత్రి, అర్ధరాత్రి, పట్టపగలు, హంతకుడు, దేవహంతకుడు, ఓకే. ఎవరు, ఎప్పుడు, ఇలా ఏవో పేర్లతో ఉండేవి. అవి డబ్బింగ్ చిత్రాలు, మలయాళపు డబ్బింగ్ చిత్రాలు. ఓకే. అవి బహు కొద్దిగా ఉండేవి.
ఇవి ఇక్కడ మన వాళ్ళు నిర్మించిన జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు చక్కగా బోల్డన్ని ఉండేవి. అవి చూసి ఆనందించేవారు. ఎంతో వినోదభరితంగా కుటుంబ కథా చిత్రాల్ని, కుటుంబంతో సహా చూడదగిన చిత్రాల్ని నిర్మించేవారు అప్పట్లో. సరే, ఆ కాలము అలా వదిలిపెడితే కాలక్రమేణా ఆఫ్టరు 70s, 75, 70s తర్వాత ఈ అభిమానము ఏ స్థాయికి అది దిగజారింది అని అంటాను నేను. అది పెరగడం కాదు, దిగజారడం అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే, ఏమంటే ఇంట్లో తల్లి, తండ్రి ఉంటారు పెద్దవాళ్ళు. ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు. వాళ్ళకు ఒక్క ముద్ద అన్నం పెట్టరు. వాళ్ళు అన్నం తిన్నావా, ఉన్నావా అని కూడా అడిగే సమయం ఉండదు వీళ్ళకి. బయట మాత్రము వెళ్ళిపోయి ఆ కటౌట్లకి వందల లీటర్ల పాలు తీసుకొని వెళ్ళి పాలాభిషేకాలు చేస్తారు. అవి ఆ కాగితం ముక్కల మీద పోస్తే నేలపాలే కదండి. అదే 100 లీటర్లు మీ అభిమాన నటుడి పేరు చెప్పి పేదవాళ్ళకు పంచండి. అనాథ శరణాలయంలో బోల్డ్ మంది అనాథ బిడ్డలు ఉన్నారు. మాకు దానికంటే ఇదే సంతృప్తినిస్తుంది అన్ని అంటారు. అది దురభిమానము అంటాను నేను. అది అభిమానము అనరు. ఎందుకంటే అతి సర్వత్రం వర్జయేత్. అతి ధోరణి ఎప్పుడూ కూడా భయంకరమైన పరిస్థితులకి దారితీస్తుంది. తర్వాత థియేటర్స్లో డబ్బులు విసరడము, బూరాలు ఊదడము, చిల్లర నాణాలు విసిరేయడము, పువ్వులు విసిరేయడము, టపాకాయలు థియేటర్ బయట కాకుండా లోపల కూడా టపాకాయలు కాల్చడము, కుర్చీలకి డాన్సులు చేయడము, స్క్రీన్ తగలబడిపోయిన సీన్లు కూడా చూసాం మనం. అలాంటివి న్యూస్లో విన్నాను నేను కూడా. ఈ రకంగా అతి చేష్టలు చేయడము ప్రారంభించారు. అంటే సినిమా హిట్ అయింది, ఆనందం. సినిమా హిట్ మీరు చేస్తేనే అయ్యింది. దాన్ని సవ్యంగా మీరు చూడాలి కదా. అందుకు థియేటర్ని మన థియేటరు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మళ్ళీ మళ్ళీ వెళ్ళేది మనమే అనే భావన వాళ్ళల్లో కలగాలండి. లేకపోతే వాళ్ళ అభిమానము హద్దు మీరితే దురభిమానం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైనవి ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. కొంతమంది దెబ్బలాడుకునేవారు. మా హీరో గొప్ప అంటే మా హీరో అంటే ఒకే రోజున ఇద్దరి చిత్రాలు రిలీజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది. పక్కన ఆర్టీసీ క్రాస్ లాంటి ఏరియాలో ఒక దగ్గర అన్ని థియేటర్లు ఉంటాయి, రిలీజ్ థియేటర్లు అవే. యాక్చువల్లీ సంధ్యలోనే 2 ఉంటాయి, సుదర్శన్లో 2 ఉంటాయి, 35mm, 70mm, 35mm, 70mm. ఇక్కడ చిరంజీవి సినిమా, ఇక్కడ బాలకృష్ణ సినిమా. మామిడి గొప్ప నీళ్ళు మీది జస్ట్ 35 రా, మాది 70mm. అంటే ఇలా ఏదో ఒకటి ఆ కటౌట్ కంటే మా కటౌట్ గొప్ప అని కొట్లాడుకునేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఏమన్నా కలిసి వస్తుందా? వీళ్ళు దెబ్బలు ఆడుకోవడం, చొక్కాలు చింపేసుకోవడం, రక్తం కారేలాగా కొట్టేసుకోవడం, టిక్కెట్లని ముందుగా కొనేసి ఎవరికి క్యూ లైన్లో పాపం గంటల నుంచున్న వాళ్ళకి టికెట్ దొరకకుండా వీళ్ళు వాటిని బ్లాకుల్లో అమ్ముకొని అదొక వ్యాపారం. అవును, ఈ రకంగా చేసి దాని మీద బతికే వాళ్ళు కొందరు కొట్టుకోవడము. ఈ అభిమానము రాను దురభిమానంగా మారి ఆ క్యూ లైన్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారట. తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అది కూడా జరగరానిది, ఎవ్వరూ కోరుకునేటువంటి సంఘటనలు. అవి కూడా అనేకం జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. శోచనీయమైన విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. దానికి మరి నటీనటులు బాధ్యులు కారు. కానీ వాళ్ళ అభిమాన నటులు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, అభిమానుల్ని కలిసే సందర్భం వచ్చినప్పుడు, లేదా ఎప్పుడైనా మీడియా ద్వారా కానీ వాళ్ళ అభిమానులకి అప్పుడప్పుడు చిన్న సందేశాలు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. దయచేసి మీ అభిప్రాయాన్ని, మీ అభిమానాన్ని, మీరు ప్రదర్శించేటువంటి అభిమాన విధానాన్ని కొంచెం మార్చుకోండి. ఎందుకంటే మా సినిమా చూడడానికి వచ్చి మీకెవరికైనా కష్టము, నష్టము కలిగితే దానికి
మేము బాధ్యులము కాకపోయినప్పటికీ పరోక్షంగా తెలిసినప్పుడు బాధపడతాము. అందుకని ఇటువంటి బాధాకరమైన సన్నివేశాలు జరగకుండా జాగ్రత్తగా, సౌమ్యంగా ఆ సినిమా ఉంటుంది. మీరు ఆడిస్తే సంవత్సరం కూడా ఆడుతుంది. అవును. నిదానంగా వెళ్ళి చూడండి. ఎందుకు కొట్టుకొని, చంపుకొని చూడాల్సిన అవసరం ఏమిటి? తర్వాత ఈ అభిమాన సంఘాలు పెట్టి, ఫంక్షన్‌లు చేసి, నేను బాగా చేశా, నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశా, నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశాను అని అప్పులు చేసి, ఫంక్షన్‌లు చేసి, ఇంట్లో పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టరు. ఆ అభిమాన నటుడు, నటి కోసము వీళ్ళు ఫంక్షన్‌లు చేసేస్తూ ఉంటారు. అప్పులు చేసి మరి. అవును. ఇటువంటి దురభిమానాన్ని పెంచుకోవడం అనేది తగ్గించుకుంటే చాలా శ్రేయస్కరం. అది ప్రతి నటి యొక్క అభిమానులు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం అండి. ఇక ఇప్పుడు నేను రేణుకా స్వామి గురించి ఇన్సిడెంట్ మాట్లాడతాను. ఈ అభిమాని ఎలా అంటే దర్శన్ని బాగా అంటే ప్రేమించాడు, దేవుడి కంటే గొప్పగా ప్రేమించాడు. అతను ఎవరన్నా వేరే పరాయి స్త్రీతో ఉంటే ఇతను ఓర్చుకునేవాడు కాదు. ఇతన్ని ఎంతలా ప్రేమించాడో అతని భార్యను కూడా దేవతలా ఆరాధించేవాడు. అప్పుడు ఆ మిగతా అమ్మాయిలు ఎవరైతే ఉందో పవిత్ర గౌడ అని ఒక ఆవిడతో ఆయన రిలేషన్ లో ఉన్నాడు 10 ఏళ్ళుగా. ఆమెకి ఓ పాప ఉంది, హస్బెండ్ తో డైవర్స్ తీసుకొని ఎందుకో దగ్గరయ్యారు వీళ్ళిద్దరు. ఈ అభిమానికి నచ్చల, అంటే వాళ్ళ ఆవిడకి నచ్చకపోవడం అది వేరే విషయం. విజయలక్ష్మి వాళ్ళ ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వేరే ఉండేది, మా ఆయన పలానా ఆవిడతో తిరుగుతున్నాడండి అని. ఇక్కడ అది కాదు, ఒక అభిమాని రాంగ్ పర్సన్ వచ్చి ఆమెకి అశ్లీల మెసేజ్లు పంపడం, నువ్వు గనక అతను వదిలేకపోతే నేను నరికేస్తా, చంపేస్తా, వసే అది వసే ఇది, నీ బతికేంటో నాకు తెలియదు, అది ఇదని మెసేజ్లు చేస్తే ఇక్కడ 2 జరగవచ్చు మా. ఆ పవిత్ర గౌడ నన్ను ఇలా అంటున్నాడండి, ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఒకలాగా ఉండేది. దర్శన్కి చెప్పింది, నీ అభిమాని నన్ను ఇట్లా అంటున్నాడు. దర్శన్ వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఇంకోలాగా ఉండేది. కానీ అలా చేయకుండా వాడిని పట్టుకురండ్రా అని ఆదేశించడం, వాళ్ళ ఫ్యాన్స్ సంఘం ప్రెసిడెంట్ వెళ్ళి అన్ని పట్టుకురావడం, కట్టేసి రాత్రంతా కొట్టి ఈవిడ కూడా వచ్చి చెప్పు, నన్ను ఇట్లా అంటావురా అని కొట్టి, ఆమె కొడతామని నేను కొట్టాలిగా హీరో ఆమె ముందు, ఇంకా తన్ని ప్రైవేట్ పార్ట్స్ ధ్వంసం చేసి వెనకాల రాడ్లు పెట్టి గుచ్చి, ఇక్కడ ఎముకలన్నీ ఇరిగి ఇక్కడంతా చితికిపోయి, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. భయంకరమైన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ వెనకాల ఎముకలన్నీ ఇరిగిపోయాయి, మర్మాంగాన్ని చితికి పడిచి, గొంతు పిసికి, వెనకాల రాడ్డు పెట్టి గుచ్చి, ఇంకంటే అసలు ఒక మనిషిని ఏ విధంగా అయితే చేయకూడదో అన్ని రకాలుగా హింస పెట్టారు. అంటే ఇవన్నీ ఈ హీరో గారు, హీరోయిన్ వాళ్ళే చేశారు అని ఏమన్నా రుజువులు ఉన్నాయా? అక్కడ రుజువులు ఉన్నాయా అంటే ఇప్పుడు అదే బయటకు వచ్చింది. ఏం జరిగిందంటే తర్వాత వాడు పోయాడు అని తెలిసిన తర్వాత మన కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జ్ దగ్గర పడేశారు. ఆ బ్రిడ్జ్ దగ్గర పడేస్తే పొద్దున ఒక డెలివరీ బాయ్ వెళ్తూ ఉండగా కుక్కలు పీక్కునే ఒక శవాన్ని చూశాడు. ఆయన చూసి పోలీసులో కంప్లైంట్ ఇస్తే పలానా చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి అని తెలిసి ఆయన ఫోన్లు చూస్తే పలానా వాళ్ళ చేతిన గొడవలు ఉన్నాయని తెలిసి వాళ్ళని విచారిస్తే, మేము కొట్టిన మాట నిజమే, తిట్టిన మాట నిజమే, కానీ మేము చంపలేదు ఆయన్ని అని చెప్పడం. ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఈయన మేమే చంపామని ఒప్పుకోండిరా మీరు, కేసు నా మీదకి రాకుండా చూసుకోండి, ఎవరికో 30 లక్షలు ఇచ్చాడంట ఒక గ్యాంగ్ కి. అది కూడా ఉంది, సాక్ష్యం ఉంది. నెక్స్ట్ ప్రదోష్ అనే మనిషికి ఇంకో 30 లక్షలు ఇచ్చి వీళ్ళని విడిపించండి జైలు నుంచి, బెయిల్ ఇప్పించి అని కూడా ఇచ్చాడు. మొత్తం 60 లక్షలు ఖర్చు పెట్టాడు. వాళ్ళందరూ కూడా నిజాలు ఒప్పుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం చాలా భయంకరంగా వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎలా చూడ, ఎవరిది తప్పు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అభిమాని అని ఎవరైతే చెప్తున్నారో చనిపోయాడని లేదా చంపబడ్డాడని, ఆ వ్యక్తి ఒక హీరోని ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు, ఆరాధించాడు, దైవంలా భావించాడు. ప్రేమించడానికి అతనికి కుటుంబ సభ్యులు లేరా? ఒక భార్య, ఒక పాప, తల్లి తండ్రి కూడా ఇతన్ని కన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అమితంగా ప్రేమించవచ్చు కదా. వాళ్ళని కనుక అమితంగా ప్రేమించేటువంటి స్వభావము ఉన్న వ్యక్తి అయితే ఈ రకమైనటువంటి దిక్కుమాలిన మరణం అతనికి దొరికేది కాదు. వాళ్ళని ప్రేమిస్తూ తన హద్దుల్లో తనుండి తన అభిమాన నటుడిని అభిమానించడం వరకు తప్పు లేదండి. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వీళ్ళెవరండి వెళ్ళడానికి?
ఉమ్. వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టము, వాళ్ళు దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు చూసుకుంటారు. నీ వల్ల ఇతను ఎవరండి అదే ఇంటర్ఫీర్ అవ్వడానికి? నీ వల్ల మా అభిమాన నటుడు టైంకి సినిమాలు చేయట్లేదు, రిలీజ్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, అందుకే ఫ్లాప్ అవుతున్నాయి. మొత్తం నువ్వే తప్పు చేసావు. తప్పు తప్పు తప్పు. అది ఇదే దురభిమానం అంటే. ఇప్పుడు ఒక అభిమాని అభిమానంతో ఉండడం తప్పు కాదు. అంతకు మించి తనకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దు మీరి ప్రవర్తిస్తే ఎటువంటి అఘాయిత్యమైన జరిగే అవకాశం ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తను వాళ్ళని వ్యక్తులుగా కనుక ఆలోచిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఇతను ప్రవేశించవలసిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. తప్పది. అలాగే ఒక హీరోకి కొన్ని లక్షల అభిమానులు ఉంటారు. వాళ్ళందరి వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన వెడుతున్నాడా? వాళ్ళ ఇళ్ళకి వెడుతున్నాడా? వాళ్ళకి రాంగ్ మెసేజ్లు పంపుతున్నారా? కనీసం వాళ్ళ మెసేజ్లకి రిప్లైలు ఇస్తున్నారా? వీళ్ళని అభిమానులుగా హలో అంటున్నారు. వీళ్ళ ముక్కు మొహాలు ఏమన్నా వాళ్ళకి తెలుసా? ఏదో ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవుతారు కదా, వాళ్ళు మాత్రం వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ సినిమా రిలీజులకి ముందు కలుస్తారేమో మరి నాకు తెలీదు. అంతేగాని వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఈ హీరోలకి వాస్తవానికి ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అశేష ప్రేక్షకులు అభిమానిస్తున్నారు అన్న ఒక్క పాయింటే. మరి అటువంటప్పుడు నీ గురించి అంత అటెన్షన్ పే చేయని ఒక నటి లేదా ఒక నటుడు గురించి నువ్వు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని పోవచ్చా? చాలా రాంగ్ అది. వాళ్ళకి సినిమాలు వస్తే నటిస్తారు, లేకపోతే లేదు. వచ్చినా ఆ కథ ఆ పాత్ర నచ్చితే నటిస్తారు, లేకపోతే లేదు. లేదా వీలైతే నటిస్తారు, లేకపోతే లేదు. మీరెవరండి శాసించడానికి? మీరెవరు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అయిపోవడానికి? తప్పు అది. దట్ ఈస్ కాల్డ్ దురభిమానం. ఆ దురభిమానం అనేది ఏ అభిమానికి ఉండకూడదు. దీన్ని బట్టి ప్రతి అభిమాని, ప్రతి నటీనటుల అభిమానులు గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనకి ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ల పట్ల అభిమానము మాత్రమే ఉంచుకోవాలి. అంతేగాని పాలాభిషేకాలు, కుంభాభిషేకాలు దేవుళ్ళకి చేయండి, మనుషులకి ఎందుకండి? వాళ్ళేం కోరుకోలా. నాకు ఒక 1,000,000 బిందెలతోటి పాలాభిషేకం చెయ్యి, ఒక 1,00,000 కొబ్బరికాయలు కొట్టు. ఏమన్నా దేవుడా? మనలాంటి మనుషులే వాళ్ళు కూడా. వాళ్ళు అది ఒక వ్యాపారంగా చేస్తున్నారు. కాకపోతే ఆ కళలో ఎంతో నిష్ణాతులు అనిపించుకోవడానికి ఎంతో శ్రమపడి వాళ్ళ జీవితాన్ని, లైఫ్ని ఆ సినిమా పరిశ్రమకి డెడికేట్ చేసి ఆ కళారంగానికి అంకితమయ్యి జీవిస్తున్నారు. అందుకు వాళ్ళకి మనము సెల్యూట్ చేయాలి, అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు, వేరే లైఫ్ ఉండదు. మ్యాక్సిమం టైము వాళ్ళ జీవితంలో సినిమా పరిశ్రమలో వాళ్ళ వంతు సేవని నటుడుగానో, టెక్నీషియన్గానో, సింగర్గానో, మ్యూజిక్ డైరెక్టర్గానో, ఫైట్ మాస్టర్గానో ఆ ఈ 24 క్రాఫ్ట్స్లో వాళ్ళు జీవితాన్ని డెడికేట్ చేస్తున్నారు. వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినా నటిస్తున్నారు. మనకు తెలిసి పాత హీరోయిన్లు వృద్ధాప్యం వచ్చినా నటించేవాళ్ళు కదా. ఇప్పుడు అంటే 2-3 సినిమాలకే మాయమైపోతున్నారు. వాళ్ళ పేరేంటో గట్టిగా గుర్తుపెట్టుకునే లోపల వాళ్ళు డిజపీర్ అయిపోతున్నారు, అన్ని కనపడట్లేదు. పాత్రలు వేసేవాళ్ళు అప్పట్లో. తల్లి, చెల్లి, వదిన, అత్త, అన్ని A to Z వేసేవాళ్ళు. అందుకని నేను ఈ ప్రేక్షకులకి, అభిమానులకి, ముఖ్యంగా వీరాభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే, దయచేసి మొట్టమొదటగా మీరు మీ వ్యక్తిగత జీవితాలు, మీ వ్యక్తిగత జీవితంలో మీకున్న సమస్యలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇతరుల పట్ల అభిమానము ఉంచుకోండి. దాన్ని హద్దుల్లో ఉంచుకోండి. మీ హద్దులో మీరు ఉంటూ ముద్దుగా మంచి అభిమానులు అనిపించుకోండి. మంచి కార్యక్రమాలు చెయ్యండి. మీ అభిమాన నటీనటుల పేరుతోటి సేవా కార్యక్రమాలు చెయ్యండి. తిండి లేని వాడికి తిండి పెట్టండి, బట్టలేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి వైద్యం చేయించండి, రక్తదానాలు చేయండి,
ఇలా ఇలా మంచి కార్యక్రమాలు, సమాజ హితవు కోరి మంచి కార్యక్రమాలు చేపట్టండి. అప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఆనందిస్తారు. వాళ్ళు కూడా యథాశక్తి సందర్భం వచ్చినప్పుడు మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తారు నటీనటులు. అంత మంచి మనసు. ఎందుకంటే నటీనటుల మనసు చాలా సున్నితంగా ఉంటుందండి. వాళ్ళు అంత సున్నిత మనస్కులు కాబట్టే అనేక రకాల బాధలు కోర్చి సినిమాల్లో అనేక పాత్రలు నటించటం అనేది జరుగుతుంది. అదేమి కోట్లు, లక్షలు తీసుకుంటున్నారు రెమ్యునరేషను అనే ఒక అపవాదు కూడా, అది అపవాదో, వాస్తవమో వాటెవర్ ఇట్ మే బీ, దానికి 1000 రెట్లు వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాళ్ళు సొంతంగా ఫైట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. రేయింబవళ్ళు రోజుకి 20 గంటలు షూటింగుల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ సరదాల్ని, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక్కొక్కసారి పండగకి, పుట్టినరోజులకి, పిల్లల దగ్గర కూడా వాళ్ళు ఒక గంట కూడా గడపలేని స్థితి వాళ్ళ జీవితంలో. అసలు పిల్లల బాల్యం కూడా వాళ్ళు సరిగా చూడకుండా కుటుంబ సభ్యుల మీద విడిచిపెట్టి సినిమా పరిశ్రమలోనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. 4 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు కూడా నటిస్తూ ఉంటారు. మరి అటువంటి మహానటీ నటుల కోసము మీరు అభిమానం పెంచుకోవడం మంచిదే. కానీ అది హద్దు మీరిన దురభిమానంగా మాత్రం ఉండకూడదండి. అది మీకు శ్రేయస్కరం కాదు, వాళ్ళకు కూడా అది బాధాకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై